సరిగ్గా 140 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్ వీధుల్లో కార్మికులు 8 గంటల పనిదినం కోసం వీధుల్లోకి వచ్చి పోరుబాట పట్టిన కాలంలో పోలీసులు దుర్మార్గమైన దాడి చేశారు, కాల్పులు జరిపారు. కార్మికులు ప్రాణాలర్పించవలసి వచ్చింది. రక్తపు మడుగులైపోయిన వీధులు. ఆ సమయంలో పాలకులు ఏమన్నారు? అల్లర్లు చెలరేగినాయి అన్నారు. పాల్గొన్న వారిని అల్లరి మూకలన్నారు. పోరాటాన్ని అల్లర్లుగాను, పోరాటంలో పాల్గొన్న వారిని అల్లరి మూకలుగాను పాలకులు చిత్రీకరించారు. యజమానులు కూడా అదే చెప్పారు. హింసాత్మక దాడులు జరుగుతున్నందువల్ల అణిచివేయవలసి వచ్చిందని సమర్థించుకున్నారు. 140 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారతదేశంలో కూడా మే దినోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ ఏప్రిల్ మొదటి 15 రోజుల్లోనే ఉత్తర భారతదేశంలో దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ 4 రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 50,000 మంది కాంట్రాక్టు, క్యాజువల్, నాన్ రెగ్యులర్ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. హక్కుల కోసం నినదించారు. వేతనాలు పెంచాలన్నారు. లేబర్ కోడ్స్ను వ్యతిరేకించారు. ఈ కార్మికుల మీద కూడా పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ 4 రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. దేశాన్ని పరిపాలిస్తున్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. ఈ 4 రాష్ట్రాల్లోనూ రోడ్ల మీదకి వచ్చినటువంటి కార్మికులను, వారు చేస్తున్న పోరాటాన్ని కార్మికుల అల్లర్లుగానే చిత్రీకరించారు. పాల్గొన్న కార్మికులను అల్లరిముకలుగానే వ్యక్తీకరించారు. మీడియాలో కూడా ఒక భాగం వీటిని అల్లర్లుగానే భావించింది, అల్లర్లుగానే చిత్రీకరించింది. 140 ఏండ్ల కింద అమెరికాలో అల్లర్లుగానే చిత్రీకరించారు. ఇప్పుడు భారతదేశంలో కూడా కార్మికుల ఆగ్రహాన్ని అల్లర్లుగాను, అల్లరి మూకలుగాను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ జరిగిందేమిటి? అప్పుడు ఇప్పుడు 8 గంటల పనిదినం కోసం, కుటుంబం బతకడానికి సరిపడే విధంగా తమ శ్రమకు తగినటువంటి వేతనం కోసం, హక్కుల కోసం కార్మికులు పోరాడారు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ కార్మికులైతే సంఘాలు పెట్టుకుంటున్నారు, పోరాడుతున్నారని భావించినటువంటి పాలకులు కాంట్రాక్టు, క్యాజువల్, వలస కార్మికులతో నింపుతున్నారు. ఆ కాంట్రాక్ట్ కార్మికులే, వలస కార్మికులే, నాన్ రెగ్యులర్ కార్మికులే ఈరోజు ఆగ్రహంతో ఏ యూనియన్ లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి పోరుబాట పట్టడం ఈరోజు పాలకులను ఆందోళనకు గురి చేసింది. యజమానుల గుండెలు గుబేలుమన్నాయి. పోలీసులు విరుచుకుపడ్డారు. సరిగ్గా మే దినోత్సవం దగ్గర పడుతున్నప్పుడే ఈ పోరాటాలు ముందుకు రావడం గమనార్హం. అందుకే పాలకులు గుర్తించాలి. కార్మికుల హక్కులు కాలరాస్తే, శ్రమను దోచుకుంటే కార్మికులు ఎంతో కాలం కళ్ళు మూసుకొని కూర్చోరు. యూనియన్లు పెట్టుకునే అవకాశం ఇవ్వకపోతే పోరాటాలు ఆగిపోతాయనుకుంటే భ్రమ. ఏ యూనియను వారికి నాయకత్వం వహించకపోతే కార్మికులకి పోరాటంలోకి రారనుకోవడం భ్రమ. 140 ఏండ్ల కింద కార్మికులు 8 గంటల పనిదినం కోసం పోరాడి రక్త తర్పణ చేసి, ఆ రక్తంలో తడిచినటువంటి గుడ్డని కార్మిక వర్గం తన జెండాగా ప్రకటించుకున్నది. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఎర్ర జెండాను తన జెండాగా ప్రకటించుకున్నది. అందుకే ఈ 140 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నారు. మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఆనాడు చికాగో వీధుల్లో ప్రాణాలొడ్డినటువంటి కార్మికుల పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటున్నారు. కార్మికోద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు, కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కేవలం వేతనాలు పెంచుకోవడమే కాదు, హక్కులు సాధించుకోవడమే కాదు, శ్రమ దోపిడీ నుంచి విముక్తి సాధించాలని కార్మిక వర్గం కోరుకుంటున్నది. కార్మిక వర్గమే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. ఎర్ర జెండా రాజ్యం నెలకొల్పుకోవాలని కోరుకుంటున్నది. అందుకే ఈ దేశంలో కూడా అంబానీలకు, అదానీలకు ఆగ్రహం కలుగుతున్నది. యజమానులకు కోపం వస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పాలకులకు కూడా ఇది మింగుడు పడట్లేదు. అందుకే కార్మికుల పోరాటాలంటే వీరు సహించడానికి సిద్ధంగా లేరు. అయినా పోరాటాలు ఆగవు కదా. శ్రమ దోపిడీ ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు సహజం కదా. కార్మిక వర్గం అందుకే ఐక్యమవుతున్నది, పోరుబాట పట్టింది. రానున్న కాలంలో ఈ దేశంలో కూడా కార్మికోద్యమం మరింత బలోపేతం కాక తప్పదు. కార్మిక రాజ్యం స్థాపించుకోక తప్పదు.